హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సుజీ లైఫ్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఇష్టమైన మన చికెన్ మసాలా గ్రేవీ. నేను చేసే విధానం చాలా సులువుగా మీ అందరికీ వివరిస్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 కిలో చికెన్ తీసుకొని ఉప్పుతో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చికెన్ని పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి 1 గంట పక్కన పెట్టాలి. టైం లేదంటే వెంటనే చేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, కారం వేయడం వల్ల అన్ని ముక్కకి పట్టు ఉంటుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కలిపి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేపిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అన్నీ పక్కన పెట్టి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, జీడిపప్పు అండ్ టమాటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసాం కదా, అవి మసాలా సామాన్లన్నీ పౌడర్ చేసుకొని ఇవి కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం వేపుతూ ఇందాక చెప్పాను కదా, ఆ పేస్ట్ కొంచెం వేసి వేపాలి. వేపిన తర్వాత కొంచెం మసాలా పట్టడానికి కొంచెం కారం, ఉప్పు, సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఇందాక మనం కలిపాం కదా చికెన్, మసాలాలు అన్నీ పట్టేలాగా ఆ చికెన్ని ఇందులో వేసి పక్కన పెట్టిన చికెన్ని కళాయిలో ఉల్లిపాయ పేస్ట్లో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఎందుకంటే ముందుగా కారం, ఉప్పు అది ఉల్లిపాయ పేస్ట్లో వేసానంటే కొంచెం సరిపోదని వేసాను. మరి కావాలంటే వేసుకోండి, లేదంటే ముందు కలిపి ఉంచిన దాంట్లో సరిపోద్దంటే ఉంచేసుకోండి. చికెన్ అంతా వేసి బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించి తర్వాత ఇందాకలా మనం పౌడర్ చేసాం కదండి, మసాలా పౌడర్ అంతా అందులో వేసి కలుపుకుంటూ కాసేపు మూత పెట్టాలి. 15 నిమిషాల తర్వాత మనం ఏం చేయాలంటే మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ ఇందాక చెప్పిన పౌడర్ కలిపాం కదా, కలిపేసి ఆ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకొని గ్రేవీకి మీకు ఎంత సెట్ అవుతుందో అంత వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గించి తర్వాత కొత్తిమీర వేసుకొని దించేయడమే లాస్ట్లో.